రేపటి టీఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చాయి. ప్లీనరీ ఏర్పాట్లలో పార్టీ యంత్రాంగం నిమగ్నమైంది. ప్లీనరీ సందర్భంగా ఖమ్మం పట్టణం గులాబీమయమైంది. ప్లీనరీకి రావాలంటూ 4000 మంది ప్రతినిధులకు ఆహ్వానం అందింది. టీఆర్ఎస్ 15వ జన్మదిన వేడుకను ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం నగర సమీపంలోని చెరుకూరి గార్డెన్స్ లో ప్లీనరీ నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ప్లీనరీని పెద్ద ఎత్తున విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నాయి. ఖమ్మం నగరమంతా భారీగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అడుగడుగున సీఎం, మంత్రుల ఫ్లెక్సీలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల పెయింటింగ్స్ ను గోడలపై వేయించి నగరాన్ని గులాబీమయంగా మార్చారు. పాలేరు ఉప ఎన్నికలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నప్పటికీ అటు ప్రచారంతో పాటు ఇటు ప్లీనరీ ఏర్పాట్లను కూడా స్వయంగా పరిశీలిస్తున్నారు. ప్లీనరీ కోసం 2000 చదరపు మీటర్ల ప్రాంగణాన్ని నిర్మించారు. లోపల సీఎం కేసీఆర్, మంత్రివర్గం, ఇతర అతిథులంతా కూర్చునేలా విశాలమైన వేదిక తయారు చేశారు. ప్లీనరీకి కేవలం 4000 మంది ప్రతినిధులకి అనుమతి ఉంటుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ప్లీనరీలో చర్చ జరిగే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రధానంగా టీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్లీనరీలో చర్చించి తీర్మానాలు చేయనున్నట్టు సమాచారం. ఖమ్మం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు 3 నుంచి 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.